హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినీప్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకొచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్ ఆన్. అతడు, కలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం గుంటూరు కారం. హారికాన్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ చిన్నబాబు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి ఎస్ తమన్ సంగీతం అందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ టాక్ ఏంటో పబ్లిక్ మాటలో వినండి. జస్ట్ ఇప్పుడే సినిమా చూసేసి బయటకు వచ్చేసినాను. గుంటూరు కారం అనేది గుర్తొచ్చేసరికి నాకు బయట వాడే కారంలో ఉన్నాయి ఏంటంటే ఆశీర్వాద్ అయినా కానీ, ఎవరెస్ట్ అయినా కానీ, ఈ సంక్రాంతికి మాత్రం గుంటూరు కారం వచ్చేసి మహేష్ బాబు కానుక అనే విషయంలో గుర్తు చేసిండు. అదే విషయంలో మహేష్ బాబుకి ఇది మంచి సినిమా అని చెప్పుకోవచ్చు. త్రివిక్రమ్ డైలాగులు అంటే గుర్తొచ్చేది మాటల మాంత్రికుడు అని. ఆ విషయంలో ఈ ప్రేక్షకుల్ని కొంచెం డల్ చేసిండనే ఆలోచన. ఎందుకంటే రొటీన్ సినిమాలతో పాటు కంటెంట్ కూడా ఫాదర్ సెంటిమెంట్ టు మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. త్రివిక్రమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. కుర్చీ మడతపెట్టి సాంగ్ విషయంలో కూడా ఆ సినిమాతోటి, ఆ పాటతోటి కుర్చీ తాతకు అంత ఫేమ్ వచ్చింది కాబట్టి నేను ఆ విషయంలో కుర్చీ తాత లేకపోవడం కొంచెం బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే ఫేస్బుక్లలో, సోషల్ మీడియాలలో కుర్చీ తాత బాగా ఫేమ్ అయిన తర్వాత ఆ పాటతోటి కూడా కుర్చీకి మడత పెట్టి అన్న సాంగ్ వచ్చిన తర్వాత కొంచెం ఏదో ఒక టైంలో కొంచెం కనబడితే బాగుండు అనేది. ఎందుకంటే ప్రేక్షకులకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. డబ్బులు ఎన్ని పోతున్నాయి, ఎంత సినిమా చూసినాం, ఏం చేస్తాం అనేది కాకుండా ఎంటర్టైన్మెంట్ లేకపోవడం కుర్చీ తాత అనే విషయంలో కొద్దిగా బాధ అనిపించింది. Trivikram direction 10 out of 10, 10 out of 10, and it is everyone must go and watch with a full family. It's a family movie. Mahesh Babu acting you don't have to comment because it's always good, and he really did it in a different variety altogether in this film. Not like Srimanthuru and Businessman, not sweet looks, but is a mass hero. He proved it again. Mass superstar. Srilila dance just matches మహేష్ బాబు, జస్ట్ మ్యాచెస్ మహేష్ బాబు. సూపర్, థ్యాంక్ యూ. త్రివిక్రమ్ డైరెక్షన్ అంటే నేనైతే చూసిన అబ్బా, నాకైతే చెత్త చెదరం అవుతుంది. నేను ఫ్రాంక్గా చెప్తాను, నేను ఓపెన్ మనిషిని ఏదైనా నేను జున్యున్గానే చెప్తా. ఈ మూవీ వచ్చేసి మాత్రం నేనైతే సాటిస్ఫాక్షన్ కాలే. అసలు నర్వస్గా కూర్చున్నామన్న థియేటర్లో వెళ్ళి అందరూ వెళ్తూ ఉన్నారు, ఇంటికి వెళ్తూ ఉన్నారు. ఎందుకు వచ్చాము, ఎందుకు వెళ్తున్నాము కూడా అర్థం కావట్లేదు. ఒక్కొక్క స్టోరీ అసలు ఎక్కడి నుంచి అంటే ఒక మూవీ చూస్తే మనకు ఏదైనా సాటిస్ఫాక్షన్ రావాలి, మేము దాని నుంచి ఏమైనా నేర్చుకుంటున్నామా, మేము లైఫ్లో కూడా ఏమైనా చేయగలుగుతాం అనేటట్టు ఉండాలి. కానీ అదే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఏదైనా మాటలతోనే ప్రాంక్ చేసేస్తాడు మనుషులని. కానీ ఈ మూవీలో మాత్రం లేదు. అసలు ఎందుకు తీసి ఉండవు మహేష్ బాబు మాత్రం అసలు నాకు అర్థం కాదు. అసలు మహేష్ బాబు తీసే సినిమానే కాదు ఇది గుంటూరు కారం. వేరే వాళ్ళకు షూట్ అయ్యిండొచ్చు కానీ ఈ మూవీ మాత్రం మహేష్ బాబుకి మాత్రం షూట్ కాలేదని నేను చెప్తా ఉన్నాను. డ్యాన్స్ మాత్రం బాగుంది అబ్బా. ఆ కుర్చీని మడత పెట్టే సాంగ్స్ మాత్రం కేక్ వస్తే కేక్ ఒబ్బే అసలు చించి పడేసింది థియేటర్లో మాత్రం. ఒక సాంగ్ బాగుంది, మిగతా 3 సాంగ్లు అసలు బాగానే లేవు. ఎందుకున్నాయో ఎందుకు వెళ్ళిపోతున్నాయో కూడా అర్థం కాదు. ఒక్కొక్క స్టోరీ గిట్టంగా ఎందుకు ఉంటున్నాయో ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం కాలేదు. కానీ రమ్యకిషన్ క్యారెక్టర్, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ మాత్రం బాగుంది అంతే, మిగతా ఏం లేదు. అదే మదర్ సెంటిమెంట్స్ ఒకటే బాగుంది కాబట్టి 10 minutes, క్లైమాక్స్లో మాత్రం 10 నిమిషాలు మాత్రమే బాగుంటుంది. తర్వాత ఏం ఉండదు, నిజంగానే ఏముండదు. అసలు వేస్ట్ అని నేను చెప్తున్నాను. నేను పెట్టే పైసలకి నేను సాటిస్ఫాక్షన్ కాలేదు. నా 450 రూపాయలు వేస్ట్ అయిపోయింది అనవసరంగా అంత దూరం నుంచి వచ్చి. సో అడ్డాడు. స్టోరీ కొద్దిగా మిక్సింగ్గా అనిపించింది. ఈ అజ్ఞాతవాసిని లేకపోతే అలా వైకుంఠపురంలో ఇలా కొద్దిగా మిక్సింగ్ అనిపించింది. మ్యూజిక్ అంతగా ఏం లేదు, కాకపోతే ఒక 2 సాంగ్స్ అయితే బాగున్నాయి. మ్యూజిక్ అంతగా ఏం లేదు. అంటే మహేష్ బాబుని చూడడానికి పోవాలా. మహేష్ బాబు యాక్టింగ్ ఉండదు, కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. మహేష్ బాబు ఇలాంటి రోల్స్ ఎప్పుడు చేయలేదు కాబట్టి ఈ సినిమా బాగుంది. కొద్దిగా మాస్ పోకిరి చూసినట్టు ఫీలింగ్ మళ్ళీ అనిపిస్తుంది. దీంట్లో ఫైట్స్ కానీ ఈ డ్యాన్స్ కానీ అలా అనిపిస్తుంది. గుడ్ మూవీ. డైలాగ్స్ బాగున్నాయి బ్రో. అంటే త్రివిక్రమ్ మార్క్ అనిపించలే కానీ పర్లేదు, అలా నడుస్తుంది. సినిమాలో సాంగ్ అంటే మదర్ది సన్ది సెంటిమెంట్ మంచిగా ఉంది. లాస్ట్లో బాగా కనెక్ట్ అవుతుంది. ఆ కామెడీ యాంగిల్ మహేష్ బాబు చెప్పాలంటే 1 man షో అనమాట. ఆ త్రివిక్రమ్ మార్క్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంటే కనుక బ్లాక్ బస్టర్ అయ్యేది. ఒక గుడ్ మూవీలా మిగిలిపోయింది. కనిపించలే. ఫ్యామిలీ అన్న, ఫ్యామిలీ ప్లస్ అందరూ చూడొచ్చు. మాస్ అండ్ ఆడియన్స్. రేటింగ్ ఒక 2.7 అలా 5కి. ఆ కుర్చీని మడతపెట్టి త్రివిక్రమ్ ఏం చేయొద్దండి. ఎందుకంటే ఆయన మంచోడు కాబట్టి. కానీ మంచి సినిమాలు తీయలేకపోతున్నాడు ఈ మధ్యకాలంలో. నేను 12 రూపాయలు ఖర్చు పెట్టి సిగరెట్ ఎందుకు తాగుతున్నాను అంటే త్రివిక్రమ్ వల్లేనండి. కేవలం
నా పేరు ముఖేష్ కాదు, నా పేరు సతీష్. కానీ నేను సిగరెట్ తాగడానికి కారణం త్రివిక్రమ్ గారు అనమాట. వై బికాజ్ అంటే మహేష్ బాబు లేకపోతే ఈ సినిమాలో ఏమి లేదనమాట. వన్ మ్యాన్ ఆర్మీ సినిమా ఇది. ఏదో చేస్తాడండి, ఏం చేశాడు అర్థమైతే లేదు, కానీ సినిమా మొత్తం అనమాట. అసలు అవన్నీ చెప్పనండి, ఎందుకంటే ఇదంతా రొట్టె. ఎవడన్నా చెప్పే రొట్టె కానీ రొటీన్ స్టోరీయా, బొక్కలో స్టోరీయా, హీరోయిన్ ఎట్లుంది, తాత సాంగ్ ఎలా ఉంది, అది ఇది వాట్ ఎవర్ ఏది. ఏమండి కష్టపడి ఈ సంక్రాంతికి కష్టపడి ఒక ఫ్యామిలీని ఎంజాయ్ చేయించి థియేటర్లో 2 గంటలున్నర ఎంజాయ్ చేయించి సినిమా చూపిద్దాం అనుకుంటే మాత్రం మీ ఫ్యామిలీ ఈ సినిమాకి రాకండి. లవ్ యూ. ఏ సినిమాకి వెళ్ళాలో నాకు తెలియదు. నాకైతే ఈ సినిమా అయితే 100 to 100% బోర్ అండి. అస్సలు అంటే సీరియల్ కట్ చేస్తే అక్కడ, కట్ చేస్తే ఇక్కడ, కట్ చేస్తే అక్కడ, కట్ చేస్తే ఇక్కడ. అదే దాంట్లో అత్త గురించి వెళ్తాడు, దీంట్లో అమ్మ గురించి వెళ్తాడు, ఇంకో దాంట్లో పెళ్ళం గురించి వెళ్తాడు, ఇంకా తాత గురించి వెళ్ళి తీయాలి. ఇంకా రాయండి త్రివిక్రమ్ గారు. దాంట్లో ఏమంటే మీ నోట్లో మాటలు ఉన్నాయని అందరూ అంటారు. లేదండి, మీరు చెప్పే ప్రతి డైలాగు ఈనాడు పేపర్లో ఉంటుందండి. గుంటూరు కారం అండి. సో సినిమా ఎలా ఉంది అని అంటే ప్రతిరోజు వంటలో లేకపోతే కారం బాక్స్ ఆఫీస్కి వచ్చేయండి. సినిమా సూపర్ డూపర్ హిట్ అన్నట్టుంది. సో ఇందులో మహేష్ బాబు పంచ ఉడగొట్టిన ఏకైక లేడీ ఎవరంటే శ్రీలీల గారు. ఆ నెమ్మ జీవితం శ్రీలీల డ్యాన్స్ చూస్తేనే నాకు అలుపు వచ్చింది. ఇంకా మహేష్ బాబు పులుసు గారిపోయి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ అప్పట్లో నాన్నగారు నేను రమ్యకృష్ణ చూసేవాళ్ళము. ఇప్పుడు ఆ పాత్రలు చూడాలంటే నాకు ఎందుకో కొద్దిగా మనసు నచ్చలేదు. సో డైరెక్షన్ కాదండి, త్రివిక్రమ్ డైరెక్షన్ మళ్ళీ తన మార్క్ తనకు వచ్చింది. మ్యూజిక్ బాగా కొట్టారు తమన్ గారు. అవునా, మళ్ళీ తమన్ కూడా తీసుకోండి రివ్యూ మ్యూజిక్ ఎట్లా కొట్టారని చెప్పేసి. సో కెమెరా టేకింగ్ కానీ మహేష్ బాబు అన్నం తింటాడా లేకుంటే అందం తింటాడా అర్థమే కావట్లే. ఇంత వయసు వచ్చినా కూడా మంచి అందంగానే ఉన్నాడు. అది కృష్ణ గారి యొక్క ఆశీస్సులా లేకపోతే ఫ్యాన్స్ యొక్క ఆశీస్సులా అర్థమవుతలేదు. సో దీనికోసం కామెంట్ వదలండి ఒకటి అని చెప్పేసి నేను మీ ఛానల్కి కోరుతా ఉన్నా. వెరీ నైస్ మూవీ అండి, ఎవ్రీ వన్ హ్యాస్ టు వాచ్. అండ్ ఈ సంక్రాంతికి 4 సినిమాలు వచ్చినాయి. ఎవరైనా ఆర్బీఐ నుంచి ఎస్బీఐ నుంచి లోన్ ఇప్పిండి స్వామి, సినిమాలు చూసి రివ్యూ ఇస్తాము. ఏం చేసుకుంటావు ఇప్పుడు? పైసలు తీసుకుని అందరూ ఇవి కొంటారు. నేనే సినిమా టికెట్ కొంటా. ఏం చేస్తాం అంత గురించి విడుదల చేయగలమా? లేదంటే ఉడాయిస్తా, పైసలు తీసుకొని అయిపోయాక ఇంగ్లాండ్లో విదేశాలకు వెళ్ళిపోతాం. ఇంకా పైసలు తీసుకొని అక్కడ నుంచి రివ్యూస్ ఇస్తాం మీకోసం. వైజ్ కానీ యాక్టింగ్ వైజ్, డాన్స్ వైజ్, ఎవ్రీథింగ్ ఆల్రౌండర్గా అనిపించుకున్నాడు. శ్రీలీల అసలు డాన్స్ అయితే ఇంకా అదరగొట్టేసింది, చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది క్లైమాక్స్. యా ప్రకాష్ రాజ్ కూడా చాలా బాగా చేశారు, బాగుంది. డాన్స్ అయితే హైలైట్ ఇద్దరిది, చాలా బాగుంది. ఆ కుర్చీ మడతపెట్టి సాంగ్ అయితే ఇంకా పీక్స్, చాలా బాగుంది. యా చాలా డైలాగ్స్ ఉన్నాయి, చాలా పంచ్ డైలాగ్స్ అవి ఉన్నాయి మూవీలో, అంత బాగా వర్కౌట్ అయింది. యా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సినిమా అనుకున్నంత చేయలేడు. నెక్స్ట్ టైం మహేష్ అన్న సినిమా మంచిగా ఉండాలా, ఎందుకంటే చాలా నమ్మకంతో మేము వచ్చినాము. ఎందుకంటే ఇప్పుడు అన్న టాటో ఇక్కడ వేయించుకున్నా కదా, మాకు ఎంతో ఇష్టం ఉంటే మేము వేయించుకున్నా నేను. ఎందుకంటే మరీ ఇంత డిసప్పాయింట్ చేయొద్దు. ఇప్పటికైనా అన్న కోసం మేము వచ్చినాము. సినిమా 1 మ్యాన్ షో, సినిమా అందరు చూడొచ్చు, అన్న కోసం చూడండి సినిమా. కానీ నెక్స్ట్ టైం అప్సెట్ చేయకుండా సినిమా చేస్తారని చెప్పి త్రివిక్రమ్ సార్కి రిక్వెస్ట్ చేస్తున్నా. కానీ ఫస్ట్ హాఫ్లో బీజిఎం అయితే అదుర్సు, సిచ్యువేషన్కి తగ్గట్టుగా సాంగ్స్ అయితే ఉన్నాయి, ఎక్కడ ఏం బోర్ కొట్టలేదు. తమన్ గురించి కొద్దిగా నెగిటివ్ ఉంది కాబట్టి చెప్తానా, సినిమా అయితే బ్లాక్ బస్టర్ బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు కడుపు మంట ఉండేవాళ్ళు జలస్గా చెప్తా ఉంటారు. సో అందులో ఇది గుంటూరు కారం కాబట్టి మేబీ ఇంకా కడుపు మంట ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళని మనం పట్టించుకోకుండా ఇది ఒక ప్లెజెంట్ మైండ్తో వచ్చి సినిమా చూడాలన్నమాట. అంటే ఎక్స్పెక్టేషన్స్ అనేది సినిమా అంటే ఇది అని ఫిక్స్ కాకుండా వచ్చి సినిమా చూసే కనుక అర్థమవుతుంది. అంటే ఉండొచ్చు, కానీ సినిమా అనేది ఒకటి ఫిక్స్ కాకూడదు అనమాట. మైండ్లో ఒకటి ఫిక్స్ కాకూడదు, వచ్చి సినిమా చూసే పరంగా చూడాలన్నమాట. త్రివిక్రమ్ గారు ది బెస్ట్ సినిమా ఇచ్చినారనే చెప్పొచ్చు. సెంటిమెంటల్ సీన్స్ కూడా బోర్ కొట్టలేదు బ్రదర్, ఓకేనా. సింపుల్గా చెప్పాలంటే సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పేదానికి సెంటిమెంటల్ సీన్స్ కూడా బోర్ కొట్టలేదు. అంతకు మించి ఇంకేం చెప్తారు? జనరల్గా యాక్షన్ సీన్స్ బాగున్నాయి, కామెడీ అంత ఎక్కువ లేదు, ఎమోషన్ ఎక్కువ ఉంది. మ్యూజిక్ బీజిఎం మాత్రం బాగా చేశాడు త్రివిక్రమ్. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ బాగుంది. డాన్స్ ఎలా ఉంది? మహేష్ బాబు బాగా చేశాడు చాలా. డాన్స్ లో అయితే శ్రీలీల బాగా చేశాడు. అమ్మ సెంటిమెంట్ ఉంది అన్నారు కదా మూవీలో, ఆ సెంటిమెంట్ ఎలా ఉంది? ఆ సెంటిమెంట్ అయితే చాలా ఎమోషనల్ గా ఉంది. ఓకే, సెంటిమెంట్ బాగా ఎక్కువైందా? ఎక్కువ చూడలేమా సెంటిమెంట్ ని? అంటే ఆ సెంటిమెంట్ ఓటీటీలో వచ్చినప్పుడు ఫార్వర్డ్ చేయొచ్చు, అంత ఎక్కువ చూడలేము. 5 out of రేటింగ్ ఎంత ఇస్తావు? 4. గుడ్డులా ఉంది. ఎట్లా ఉందా అన్న మూవీ?
అసలు దారుణంగా ఉంది. అసలుకి ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యి వస్తున్నారు. ఒకవేళ మేమంటే మామూలు అనుకో, ఫ్యాన్స్ లేడీస్ వచ్చి కూడా వాళ్ళు కూడా అసలుకి ఎంత డిసప్పాయింట్ అవుతున్నారు. అసలు గుంటూరు కారం టైటిల్లో ఉన్నంత ఆడ కారం అయితే ఏం లేదు. కూర్చి మడత పెట్టి పండబెట్టిండు ఫ్యాన్స్ని, అంటే జనాలని థియేటర్కి వచ్చిన వాళ్ళు. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం బోర్ ఉందన్న. సెకండ్ హాఫ్ కొద్దిగా మదర్ ఎమోషనల్ మాత్రం కొద్దిగా సెకండ్ హాఫ్ నిలబెట్టింది. అంతేగాని ఒకవేళ సెకండ్ హాఫ్ కానీ ఆ ఫస్ట్ హాఫ్ లాగా ఉంటే దీనికి జిగిరితాండని అని అనిపించింది. కొద్దిగా మహేష్ బాబు పర్ఫార్మెన్స్ మాకు బాగుంది. ఎందుకంటే డైలాగ్ డెలివరీ కానీ అన్న లుక్ కానీ కొద్దిగా ఫైటింగ్ సీన్స్, కొన్ని ఫైట్ సీన్స్కి కరెక్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది వేయట్లేదు తమను. ఇప్పుడు అనిరుద్ధ్ కానీ జి ప్రకాష్ కానీ రవి బాస్రా వీళ్ళు ఎట్లా చేస్తారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మామూలుగా గూస్ బంప్స్ వస్తాయి. అసలు తమనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయడమే రాదు. అంతే వేసింటే ఎట్లా ఉంటుంది, ఎందుకు మన ట్రోల్స్ ఎందుకు ఇట్లా అనుకుంటే. కానీ ఇట్లా చేస్తే ఇంకా ఆడ చెప్పన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమన్నా వేసిండా, సమ్మింగా సరైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు. ఏంది అసలుకి చాలా దారుణంగా. ఒక శ్రీలీల రిమిక్స్ సాంగ్స్ కోటి డ్యాన్స్ బాగుంది. మన మహేష్ బాబు డ్యాన్స్ సీన్స్ అయితే ఇవైతే బాగుండేవి. కానీ స్టోరీ పరంగా అయితే అంత లేదు. స్క్రీన్ ప్లే కూడా అంత అయితే బాగాలేదు. సుకుమార్ మార్క్ అయితే అస్సలు కనబడలేదు. ఇంకోటి అలా వైకుంఠపురము, అత్తారింటికి దారేది, ఈ రెండు మిక్సింగ్ చేసి పెట్టేసినారు. యాడనా అసలుకి చాలా దారుణంగా చేసిండు. ఈ మూవీ అంటే కష్టమేనా. యంగ్ హీరో తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం హనుమాన్. తేజ సజ్జా సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటించగా వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రలో కనిపించారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జనవరి 17న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ తో పాటు సహా పలు భారతీయ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా వారి మాటల్లోనే తెలుసుకోండి. అసలు నిజంగా సత్య యాక్టింగ్ అయితే మాత్రం వేరే లెవెల్, ప్రశాంత్ వర్మ డైరెక్షన్ అయితే వేరే లెవెల్. 40-50 కోట్ల బడ్జెట్ పెట్టి 200-300 కోట్ల సినిమా తీశాడన్న. అయ్యో బాబు, నాకైతే మతిపోయింది. అసలు ఆ విజువల్స్ ఏంది, ఆ విఎఫ్ఎక్స్ లా లేదు. ఏదో రియల్ లొకేషన్స్, అన్ని రియల్ లొకేషన్స్. ఎక్కడో ఈ లొకేషన్ అసలు హనుమాన్ ఒక కొండ మీద హనుమాన్ విగ్రహం ఉంటది, ఇది రియల్ గా ఉందేమో, ఎక్కడుందిరా బాబు ఇది, ఒక్కసారి ఆ లొకేషన్కి వెళ్ళి చూడాలన్న రేంజ్ లో చూపించారు. నిజంగా చాలా రియాలిటీగా న్యాచురల్ గా ఉంది. నెక్స్ట్ సత్య యాక్టింగ్ చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చి ఈ రోజున పెద్ద హీరోలకి పోటీ ఇచ్చే రేంజ్ లో ఈ రోజు సినిమా రిలీజ్ చేయడం అనేది మాత్రం వేరే విషయం. నిజంగా చెప్తున్నా, థియేటర్లు తక్కువ వచ్చినాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ 2024 కేవలం హనుమాన్ సినిమాని కొట్టింది. ఈ 2024 సంక్రాంతికి హనుమాన్ ద బెస్ట్ మూవీ అంతే. ఓమరావుతో ప్రశాంత్ వర్మ దగ్గర నేర్చుకోవాలా ట్యూషన్స్ అన్న. నిజంగా రాజమౌళి కూడా నేర్చుకోవాలని. ఎందుకంటే 200-300 కోట్లు పెట్టి ఇదే సినిమా తీస్తారు. 40-50 కోట్లు పెట్టి ఆ రేంజ్ లో సినిమా తీస్తారంటే రాజమౌళి కూడా బడ్జెట్ కవర్ చేయాలంటే ఎలా అన్నది ప్రశాంత్ వర్మ గారి దగ్గర నేర్చుకోవాలి అంతే. డెఫినెట్ గా 600 కోట్ల ఆది పురుష్ కంటే ఈ సినిమా 60 కోట్ల హనుమాన్ బాగుందంటారా? 100కు 100 రెట్లు. 600 కోట్లు ఎక్కడన్నా 60 కోట్లు ఎక్కడ. అసలు ఆ విజువల్స్ చూస్తే, ఆ విఎఫ్ఎక్స్ చూస్తే ఏదో చిన్నపిల్లల సినిమా అని మనం అందరం అనుకున్నాం, అయిపోయింది అది. సో దాని గురించి మనం మాట్లాడి కూడా వేస్ట్ వద్దు. సో ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ చూస్తే అసలు అది విఎఫ్ఎక్స్ లా లేదు, రియల్ గా ఉంది. ఆ లొకేషన్స్ ఎక్కడ ఉన్నారో బాబు, వెళ్ళి చూడాలనిపించింది. ఇక సత్యాన్ని యాక్టింగ్ అయితే మాత్రం వేరే లెవెల్. లాస్ట్ క్లైమాక్స్ హనుమాన్ వచ్చేది అయితే మాత్రం అన్న అసలు 10 నిమిషాలు గూస్ బంప్స్ వస్తాయి. సూపర్ అన్న, సూపర్. ఓవరాల్ గా సంక్రాంతి పరిలో హనుమాన్ విన్నారా? 2024 సంక్రాంతికి మాత్రం వన్ అండ్ ఓన్లీ మూవీ హనుమాన్. సూపర్. మన ఇండియా చరిత్రలో కేవలం 50 CR బడ్జెట్తో 500 కోట్ల నిర్మాణంగా తీసిన ఒక వండర్ఫుల్ మూవీ మన హనుమాన్ భాయ్ జై శ్రీరాము సినిమా ఇచ్చి పడేసిండు. ఫస్ట్ ఆఫ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మామూలు కాదు, అసలు చింపి పడేసిండు. ప్రశాంత్ వర్మ కాంబో, తేజ సజ్జా కాంబో వేరే లెవెల్ భయ. తేజ సజ్జా యాక్టింగ్ కూడా వేరే లెవెల్ ఇచ్చి పడేసిండు. నాకైతే ఈ మూవీ 100 భయ. అసలు మనకు హనుమాన్ గారిని చూపిస్తారు, వేరే లెవెల్కి ఇచ్చి పడేసిండు భయ. ఇంకా చాలా సీన్లు మన గుండెకి అతుకుపోతాయి. అక్కడక్కడ కొన్ని సీన్లను మనం ఏడిపించేశారు భయ. ఓవరాల్గా ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా ఇద్దరు కాంబో ఇది హ్యాట్రిక్ భయ. ఆ కాంబో మటుకు వేరే లెవెల్ భయ. మనకు వీళ్ళిద్దరు ఇంకా ఫ్యూచర్ ఇలాగే పెద్ద డైరెక్టర్, పెద్ద స్టార్. ఆల్రెడీ తేజ సజ్జా పెద్ద స్టార్ అయిపోయినారు భయ. పెద్ద హీరోలు కూడా పోటీ ఇచ్చేంత ప్యాన్. ఇప్పుడు ఆయన హీరోకి ఒక చైల్డ్స్ ఫ్యాన్ అయిపోతున్నారు. ఆయన హీరోకు చైల్డ్ ఆర్ట్స్ అనే వాళ్ళు ఇప్పుడు ఆయన హీరో, ఆయన నటనకు, ఆయన డ్యాన్స్, ఆయన మాటలకు, ఆయన పాటలకు ఆయనకు ఎక్కలేని అభిమానం సొంతం అయిపోతుంది. మామూలు కాదు, అందరూ తింటారు పిచ్చే. తేజ సజ్జా నటించాడు సూపర్గా హనుమాన్లో, వేరే లెవెల్ ఇచ్చి పడేసిండు. అట్లా కాదు, హనుమాన్ చూపిస్తే వేరే లెవెల్. నాకు తెలిసి ఇండియా సినీ చరిత్రలో ఇటువంటి లో బడ్జెట్లో విఎఫ్ఎక్స్ ప్రొడక్షన్ కానీ, గ్రాఫిక్స్ కానీ మనకు హనుమాన్ కానీ చూపిస్తే నేనైతే ఏ సినిమాలో చూడలేదు. ఇండియా చరిత్ర వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్ అయిపోయినారు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు కాదు మేడం,
వేరే లెవెల్ అసలు అది అస్సలు మామూలు కాదు, బాగా నటించారు. అందరు గుర్రం మీద సవారు చేసి తేజ సజ్జా ఈ సినిమాలో ఒక సింహం మీద సింహం సవారు చేసి ఎలా ఉంటుందో అలా యాక్టింగ్ చేశారు హనుమాన్ మూవీలో. తేజ సజ్జా టూ గుడ్ యాక్టర్. ప్రశాంత్ వర్మ గారు డైరెక్షన్గా సూపర్. ఆయన కథ ఎలా అయితే రాసుకున్నారో అదే విధంగా అంతకన్నా రెట్టింపుగా తేజ సజ్జా గారికి చెప్పి అదే రకంగా డైరెక్షన్ చేసినారు. సినిమా అయితే ఇచ్చి పడేసిండ్రు. ఏమండి హనుమాన్ డైరెక్టర్ హీరో ఆల్ ది బెస్ట్, సక్సెస్ ఈ సంక్రాంతి మీదే. ఎవడేమనుకున్నా హనుమానే, నా సామిరంగా ఆ సామిరంగా ఏ సామిరంగా లేదు, హనుమానే ఈసారి. హనుమాన్ బాగుంది. అది రాముని గురించి హనుమంతుని గురించి దేవుంది ఆ సినిమా తీసిర్రు, అదైతే హైలైట్. కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్టైనర్ గా నా సామిరంగా ప్రముఖ కోరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందించిన పాటలు చార్ట్ బస్టర్ గా అలరిస్తున్నాయి. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సర్ దిల్లాన్, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని హైలైట్స్ ను చిత్ర యూనిట్ స్పెషల్ చాట్ లో షేర్ చేసుకుంది. ఆ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూపై మీరు ఓ లుక్ అయ్యండి. హలో, నమస్కారం అందరికీ. నేను విజయ్ బిన్ని, నా సామిరంగా డైరెక్టర్ని. ఈరోజు డైరెక్టర్గా కాకుండా ఒక హోస్ట్గా కూర్చున్నాను. బేసిక్గా నన్ను హోస్ట్ చేయమన్నారు. నేను హోస్ట్ చేయడం ఏంటని అన్నాను. దాని తర్వాత ఒక మాట చెప్పారు, ముగ్గురు బ్యూటిఫుల్ గర్ల్స్ ఉంటారని చెప్పి. సో తప్పకుండా నేనే చేస్తాను అన్నాను. సో వెల్కమింగ్ ద 3 బ్యూటిఫుల్ గర్ల్స్ ఫ్రమ్ నా సామిరంగా. హలో హలో హలో, వెల్కమ్. సో అవి హోస్ట్ లాగా నేను సెట్ అవుతాను కదా? ఓకే, ఫెంటాస్టిక్. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో మ్యాటర్ ఇస్ ఐఎమ్ ద హోస్ట్, నాట్ మీరు కాదు. సో నేను అడుగుతాను, మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, సో విల్ స్టార్ట్ విత్ రుక్షర్. సో రుక్షర్, ఫస్ట్ టెల్ మీ అబౌట్ యూ. అసలు హౌ ఇంటూ ఫిలిమ్స్? ద సేమ్ థింగ్ I'll ask Mirna and Ashika. So be prepared. So actually, when I was young, when I was a kid, I did not think that, future alone actually, I'll become an actress or, But naku, dance, singing, cultural activities chala ishtam. Already school lo kuda, college lo kuda chala participate chestanu. And I think నా లైఫ్కి యాక్చువల్లీ ఎవ్రీడే క్రియేటివిటీ కావాలి. సేమ్ రెపిటేటివ్, నో ఫెన్స్, 9 to 6 జాబ్ అండ్ పర్ఫెక్ట్. బట్ నా ఈ టైప్ లేదు. మార్నింగ్ టు ఈవినింగ్ గో వర్క్. నాకు ఎవ్రీడే కొంచెం ఎక్సైట్మెంట్ కావాలి, డిఫరెంట్ ఎక్సైట్మెంట్ కావాలి. సో యాక్చువల్లీ యాక్టింగ్ ఇస్ ద బెస్ట్ దెన్, డిఫరెంట్ క్రియేటివిటీ. బట్ when I was a kid, I was actually chala tomboy, chala boyish ga, boy cut, cap, and football, karate, the sari wari and all, so never I thought I will wear. But yeah, life has other plans. And my actual first career option was a chef. Y'all ate the cake, right? I got on set, yeah. So first career option actually chef I wanted to become, but I think tarvata koncham modeling chesaru, Bangalore do koncham campaigns chesaru, and I was like, oh, it's fun, it's exciting, like try chestanu. So try, and now I'm doing Na Samiranga. So that's my story. Nice. And you're from which place? So I'm a Punjabi, but actually now bringing Goa lo and Bangalore lo, half I stayed, and Ippudu Bombay. But Hyderabad though actually chala time spent chestanu because doing a lot of work here. So yes, Hyderabad also now. Super. Well, ఇప్పుడు మిర్నా మీరు చెప్పండి. Half of my story actually she told. Really? Yeah. చిన్నప్పటి నుంచి నాకు కూడా యాక్టింగ్ చాలా ఇష్టం. So my family was totally against it. So I've learned a lot of dance, lot of artistic work, and I'm a sports person also. But I never got a chance to, I have no idea where these movies are happening, where I can go and play. And I was even wonder where this is happening. Where is the door to go inside the studio and all? Because nothing I knew about cinema. But I'm very sure that when I'm like 18 or 19, definitely I'm going to be an actor. And maybe I was so, continuously for so many years, I was keep on thinking about it. One fine day it's happened. Just because of one of a friend posted a picture in social media. When director saw that picture, they somehow approached me. I met,
and he was supposed to be my first director. His name is Director Amir, who did Parthi Veeran, your Priyamani won National Award. So it was like a dream to met him there, and he auditioned me and he asked me, do you know Tamil? He thought I was a Tamil girl, but I'm a Mallu. Then he gave me 1 month to read and learn, the language. Then I somehow passed that examination. I've acted. I become an actor. Lovely. But basically, I'm a developer. So I came from the IT background. Like she said, I really hate to work the same job every day, sitting in front of the system, doing a random job. I need more exposure to learn about that, the world, to travel, get more exposure, meet people, spend my life. I like that art. I see cinema as an art more than a job. I get to do different things here. I get to learn dance. I get to meet people here. I get to travel. I get dressed up. I get to learn so many languages. Like, it's a all-in-all process. So I think I belong here. I found myself here. And you seriously belong. You are needed in the industry, and we're happy that you are part of Nasa Miranga. Thank you. Thank you. And Ashika. Yes. To be honest, I never wanted to become an actor. Like they have, it's quite opposite. నేను ఎప్పుడు స్కిట్ డ్రామా ఏమీ చేయలేదు స్కూల్లో. ఎవ్రీ టైమ్ ఐ హావ్ టు జస్ట్ రన్ అవే. ఇఫ్ దే గివ్ మీ మైక్ ఆన్ ద స్టేజ్ ఆల్సో ఐ హావ్ టు జస్ట్ రన్ అవే. ఐఎమ్ వెరీ షై యాజ్ అ పర్సన్. సో I don't know, somehow dance just came within me or something. I started dancing, and that is how I got that, got out of stage fear. So I started dancing, and that gave me a lot of confidence in terms of expressions or learning different dance forms. So I did a contest called Fresh Face, and then I won in my college. Like all my, especially my teachers were so encouraging. They were like, you just go take part in it. So there also only dancing I could do, talent show only. Ante. When they asked me to talk, I was like, no, I don't know how they made me a winner. Okay, maybe I was the only talented one in the college. Then I somehow groomed myself. I did some, shoots for that particular, event and everything. And those pictures were circulated everywhere. So a director, my first film director, Mahesh Babu sir in Canada, he had directed Puneet sir's films and all. So my family is like huge fans of Puneet sir, and they were watching all his films, and I have also been grown up watching his films. So we were super excited when that particular director who had launched Puneet sir and everybody. So we were like, okay, why not give it a try? I was like, I was doing my college, so my parents were the ones who pushed me like, go. I'm like, no, I don't know acting. I don't know anything about it. But then somehow it's only because of my mom and dad and my sister who was already an actor. It's because of them. My whole family is like a backbone to me even now. That is why I'm here today. So then I just developed the interest towards acting, and then I learned. So my first film was just a try. Okay, chale. I'll try any. But definitely, I'm so blessed to be part of this industry as an actor, to do various roles, and it's to experiment different looks, and every day it's a new creative field. So I don't know what would I be doing if not I was an actor. So I'm so glad and very happy that I have a family who is so supportive. Super. You tell us. Okay, so I had great time. ఇది నా ఫస్ట్ టైం నేను ఏమంటారు ఇది హోస్ట్ చేస్తున్నాను, అండ్ దట్ టు విత్ 3 బ్యూటిఫుల్ లేడీస్, అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. With your first film heroines. With my first film But heroines. next time onwards you don't get to sit there. You are very busy. Direction, editing, then giving interviews, promoting the movie. ఇదంటే షార్ట్ స్పాన్లో చేయాల్సి వచ్చింది, బట్ నెక్స్ట్ ఫిల్మ్ ఐల్ టేక్ మై టైమ్. I think you've done a fabulous job. Thank you. It's amazing. Thank you. And one final question: why you girls are so pretty? One word. Why you so pretty? Why you so pretty? Super answer. Same answer for Arre. So thank you. ఒక హోస్ట్గా థ్యాంక్ యూ. చాలా బాగా కోఆపరేట్ చేశారు. అండ్ యాజ్ అ డైరెక్టర్ ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్ మీ ముగ్గురు ఈ ఫిలింలో పార్ట్ అవ్వడినందుకు. అండ్ మన జర్నీ ఇలాగే కంటిన్యూ అవుతుంది. నాకు తెలుసు మీ అందరూ బిజీగా ఉంటారు మీ నెక్స్ట్ మూవీస్తో, బట్ స్టిల్ డైరెక్టర్ ఫోన్ చేసినప్పుడు ప్లీజ్ ఆన్సర్ అండ్
నా నెక్స్ట్ మూవీ అవి ఏమైనా ఉంటే చేస్తానని ఒప్పుకోండి. నేను ఆల్సో నేను ఫోన్ చేస్తా ప్లీజ్ ఆన్సర్ హిట్ యూ షుడ్ ఆల్సో ఆన్సర్. పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత ఇంకా అవ్వాలి డైరెక్టర్. ఓకే Doing with the king. యా You already the biggest director. Okay, once you hit the blockbuster with Yes. Nasami Ranga, please pick our calls. Yes. అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే యూ హ్యావ్ టు పుట్ లైక్స్ దిస్ థింగ్ అండ్ ఆల్. ఓకే సో డన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మనం అందరం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఫ్యూచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిలిం కల్కి 2898 AD అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకోనే, దిశా పఠాని నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏడాది మే 9న విడుదల చేయనున్నట్లు వారణాసి, ముంబై, ఢిల్లీ, చండీగఢ్, చెన్నై, మదురై, హైదరాబాద్, కశ్మీర్ తో సహా పాన్ ఇండియాలోని పలు నగరాల్లో రైడర్ల ద్వారా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇవ్వండి ఈనాటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీప్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. Cinema, 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 cinema.